Namaste everyone. నేను డాక్టర్ అభిషేక్ ఫ్రమ్ ప్రాణాయామ రీసెర్చ్ సెంటర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఇవాళ మన ప్రాక్టీస్లో ప్రాణాయామాలు, తర్వాత మెడిటేషన్, ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముద్రాస్ ప్రాక్టీస్, దాంతోపాటు వాటి బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. శంఖ ముద్ర. సో ఎడమ చేయి బొట్టన వేలు కుడి చేతిలో పెట్టండి అండ్ కుడి చేతితో ఆ ఎడమ బొట్టన వేలు మొత్తం క్లోజ్ చేయండి. సో లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ని ముందరికి తీసుకొచ్చి రైట్ హ్యాండ్ తంబుతోటి జాయిన్ చేయండి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఎడమ చేయి బొట్టన వేలు కుడి చేతిలో పెట్టండి. కుడి చేతితో ఫింగర్స్ అన్నిటిని క్లోజ్ చేయండి. మిగతా ఓపెన్లో ఉన్న ఎడమ చేతి వేళ్ళని ముందరికి తీసుకొస్తే మీరు దాన్ని కుడి చేయి బొట్టన వేలుతోటి జాయిన్ చేయగలరు. సో ఈ విధంగా ముద్ర పెట్టి మనం దీన్ని ఓంకార చాంట్ చేస్తూ పైకి తీసుకెళ్దాం. ఇన్హేల్, ఓ एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश. ओ సో ఈ ముద్ర వల్ల మన బాడీలో ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవుతుంది. పాజిటివ్ థింగ్స్ అన్నిటిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, పాజిటివ్ థాట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, డివైన్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇది ఈ ముద్ర బెనిఫిట్స్. సో ఇక్కడితో ఇవాళ మన ప్రాక్టీస్ని ఎండ్ చేద్దాము శాంతి మంత్రతో. రైట్, రెండు చేతులు కూడా జాయిన్ చేయండి. ఓంకార చాంట్ చేద్దాము. ఓ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతుల్ని కూడా రబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చేతి నిండా హీట్ని జనరేట్ చేసి వేడి పుట్టించి ఆ వేడిని ఫేస్కి అంతా కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే బాడీ మొత్తాన్ని కూడా ఒకసారి మసాజ్ చేసుకోండి. మెల్లగా హ్యాండ్స్ ఓపెన్ చేయండి, చేతుల్ని చూడండి. నమస్తే, థ్యాంక్ యూ.